ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేస్తూ నినాదాలు చేశారు. వీరికి మద్దతిచ్చిన ఎస్టీయూ జిల్లా నాయకులు టి ఆదినారాయణ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట ప్రకారమే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 26,000 జీతం, ప్రస్తుత సెలవులు ఇవ్వాలని, అంగన్వాడీలకు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు బ్రతకడానికి తగ్గట్టుగా 15 లక్షల పిఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు టి ఆదినారాయణ, తిప్పేస్వామి, సిపిఐ రామాంజనేయులతో పాటు గంగాధర్, వైపీ నాగరాజు, రమేష్, తనూజ్ పాల్గొన్నారు. ఏఆర్5 న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం రిపోర్టర్ ఈశ్వర్. చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి ఎస్టీయూ తరఫున మడకశిర ఈ శాఖ మద్దతు తెలియజేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్లు న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరుకున్నది ఏమంటే, సుప్రీంకోర్టు తీర్మానం చేసినటువంటి కనీస వేతనం 26,000 అది న్యాయబద్ధమైన సమస్య. అలాగే అంగన్వాడీ వర్కర్లు వారు ప్రసూతి సెలవులు దాదాపు 6 నెలలు, అది కూడా చాలా ప్రధానమైన సమస్య. దాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం మేము తెలియజేస్తున్నాము. అలాగే వారు రిటైర్డ్ అయిన తర్వాత గ్రాట్యుటీ దాదాపు 15 లక్షల దాకా ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఉద్యోగి దాదాపు 30 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేసి సేవలు అందించిన ఉద్యోగికి కనీసం రిటైర్డ్ తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు ఉండాలంటే ప్రభుత్వం దాదాపు గ్రాట్యుటీ 15 లక్షల వరకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే వీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ప్రత్యేకంగా మా ఎస్టీయూ రాష్ట్ర శాఖ తరపున మరియు జిల్లా శాఖ తరపున ప్రత్యేకంగా మద్దతు తెలియజేస్తున్నాం.